వైకుంఠపురం, జనతాపేట ఇక్కడ వేస్తున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు చాలా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. దాదాపు ఈ బ్రిడ్జి ప్రారంభించి ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం దాటింది. ఇప్పటికి కూడా సుమారుగా కూడా ఇది 50% కూడా పూర్తిగానేటువంటి పరిస్థితి ఒకటి కొనసాగుతూ ఉంది. మరోవైపున ఈ పనులు నత్తనడకన సాగడం వల్ల దాదాపు ఇక్కడ వైకుంఠపురం, జనతాపేట అట్లనే ఇటు సుదూర గ్రామాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు ఈ బ్రిడ్జి పూర్తయితే కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పక్కనే డైవర్షన్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకు సంబంధించి ఏదైనా వర్షం వచ్చినప్పుడు అటు పోలేనటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంది. రెండోది రాత్రిపూట పోవాలంటే మహిళలు కానివ్వండి, లేకపోతే వాహనదారులు కానివ్వండి, లేకపోతే కాలినడకన వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అక్కడ లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో అక్కడ ప్రజలు వెహికల్స్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అట్లనే మహిళలకు సంబంధించి అనేక రకాలైనటువంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల దీనివల్ల ఇది లేట్ అవ్వడం వల్ల, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి లేట్ అవ్వడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణ అధికారులు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేసి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అట్లనే రైల్వే బ్రిడ్జి పూర్తవడానికే దాదాపు ఇప్పుడు 1.5 సంవత్సరం దాటింది. ఇప్పటి వరకు కూడా దాంట్లో సగం శాతం పని కూడా పూర్తి కాలేదు. అది అయిపోయిన తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియట్లేదు. దీని తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు చేసినటువంటి బ్రిడ్జి అక్కడ వెంకటేశ్వర హాల్ దగ్గర నుంచి ఇటు పెద్దభవన్ రోడ్డు, జవహర్ భారతి కాలేజ్ దాకా వేసినటువంటి బ్రిడ్జి అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇట్లా ప్రజలు ఇంకెంతకాలం మొత్తం కావాలి టౌన్లోకి పోవాలంటే గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, జనతాపేట వాళ్ళు కానివ్వండి, వైకుంఠపురం ప్రజలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మొత్తం ఒక 5 కిలోమీటర్లు చుట్టూరు తిరిగి టౌన్లోకి పోసినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు, రైల్వే అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, అట్లనే మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి పనులు వేగవంతం అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను వాళ్ళు పరిగణలో తీసుకొని ఈ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లనే ఈ బ్రిడ్జి పడుతున్నందువల్ల పక్కన డైవర్షన్గా ఏర్పాటు చేసినటువంటి రోడ్డుకు సంబంధించి తక్షణమే దానికి కొంత మట్టి దోలించడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అట్లనే రాత్రిపూట మహిళలు పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని దానికి లైటింగ్ వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాం. మరొకవైపు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కనుక పరిశీలిస్తే నాసిరకం మెటీరియల్ తోటి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నట్లుగా ఇక్కడ ప్రజలు కానివ్వండి, గతంలో అధికారులు కూడా ఇక్కడ వారిని హెచ్చరించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాడుతున్నటువంటి ఇసుక కానివ్వండి, కంకర కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇవేవి కూడా నాణ్యత ప్రమాణాలకి లోబడి లేవు. అందువలన ఆ నాణ్యత ప్రమాణాలకు లోబడి కట్టకపోతే నాసిరకమైనటువంటి వస్తువులతోటి, సిమెంట్ తోటి, ఇసుకతోటి, కంకరతోటి కట్టడం వల్ల రానున్న రోజుల్లో బ్రిడ్జికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాని మూలంగా ఎక్కువగా జన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే అధికారులు కూడా దీని మీద ఒక పరిశీలించి ఈ బ్రిడ్జి నిర్మాణానికి వాడుతున్నటువంటి ఇసుక కానివ్వండి, కంకర కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, లేకపోతే ఇనుము కానివ్వండి, ఇవన్నీ కూడా నాణ్యత ప్రమాణానికి లోబడి ఉంటున్నాయా లేదా అని చెప్పేసి పరిశీలించి వాటినన్నింటినీ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మాత్రమే బ్రిడ్జిని ఎక్కువ కాలం పాటు మనగడ నిలబడుతుంది. అట్లనే దానివల్ల ప్రమాదాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. నా పేరు సోమశేడి బ్రహ్మయ్య. మాది గుడ్ మెస్ సేవా సంస్థ. మాది ముఖ్యం మనది ఏంటంటే గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రహదారి మరీ దరిద్రంగా తయారైపోయి గత 10 సంవత్సరాల నుంచి కూడాను ఆ దారి వర్షానికి తడిసిపోయి ఆ రోడ్డు కంకరలు లేచిపోవడం, దోవన పోయే సోదకులు తట్టుకొని పడిపోవడం, ఆ బండ్లు పోతూ ఉంటే బండ్ల నుంచి ఆ రాళ్ళు ఎగిరిపోయి ఎంతోమంది దెబ్బలు తగిలి కూడా ఉన్నాయి. అయితే ఇంతవరకు కూడా దాని అసలు పట్టించుకున్న పాపన పోలేదు. అయితే అంతకుముందు మేము డిహెచ్ఓ గారికి కోటేశ్వరి మేడం గారికి 3 సార్లు కూడా మేము లెటర్ ఇచ్చి ఉన్నాం. దీని మీద హాస్పిటల్ మీద పరిశుభ్రంగా ఉంచమని చెప్పేసి ఈ రోడ్లు కూడా శుభ్రంగా రోడ్లు వేసి కూడా మరి ఈ వీళ్ళకి పేషెంట్లకి మంచి చేయాలని చెప్పి మేము అడిగినప్పుడు మేము చేపిస్తామని చెప్పారు. అయినా కూడా ఇంతవరకు లేదు. మేము మళ్ళీ కూడా నాయకులు కూడా మేము చాలామంది మేము కూడా చెప్పుకున్నాము. దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్పినా కూడా ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ముందు ఎంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఫండ్ ఉంది.
ఈ పండున్నా కూడా ఈ హాస్పిటల్ పరిశుభ్రత వాతావరణానికి సహాయం చేయకుండా ఎవరి పాటికి వాళ్ళు గమ్ముగా ఉన్నారు. కనుక అందరూ అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, దీని మీద వెంటనే స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్ని మంచి వాతావరణం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు ముందు హాస్పిటల్కి వస్తే ఈ రాళ్ళు ఎక్కడ దెబ్బలు లేకపోయా మేము హాస్పిటల్కి పోవాలని చెప్పేసి భయపడతా ఉన్నారు. అందుకని అందరూ కూడా స్పందించి ఈ రోడ్డును బాగు చేసి హాస్పిటల్లో సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా బాగు చేయించాలని కోరుతున్నాం. మనం ఇంకోటి ఏంటంటే బయట ఎక్కడెక్కడ వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చేసి బండ్లు ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల 108 వాహనం ఏదైనా రోగులు తీసుకొని లోపల రావాలంటే వాళ్ళ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళు సీరియస్ కావడం జరుగుతూ ఉంది. కనుక దీన్ని కూడా ఒక స్టాండ్గా ఏర్పరిచి సైకిళ్ళు కానివ్వండి, మోటార్ బైక్లు కానివ్వండి ఓ పక్కన పార్కింగ్గా ఏర్పాటు చేసి దాని మీద డబ్బులు రుసుము ఏర్పాటు చేసినా కూడా హాస్పిటల్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అధికారులు, నాయకులు అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని ఈ హాస్పిటల్ రహదారిని కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి పరిశుభ్రతకి అందరూ కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. ఈ హాస్పిటల్లో అసలు రేత్రిపూట అక్కడ ఏం దొరుకుతుందో తెలియటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక్క లైట్ కూడా, ఒక ట్యూబ్ లైట్ కూడా ఇక్కడ లేదు. అదేవిధంగా రేత్రిపూట అక్కడక్కడ లైట్గా ఏర్పరిస్తే అందరికీ బాగుంటుంది. పేషెంట్ కూడా 9 గంటలు దాటి ఇలా 8 గంటలు 7 గంటలకైనా సరే బయటికి పోయి మళ్ళీ లోపలికి రావాలంటే ఈ రాళ్లలో తట్టుకొని వాడు పడిపోతుంటారు. కాబట్టి వెంటనే ఆ లైట్లు సదుపాయాన్ని కూడా 4 చోట్ల ఆ ఫోకస్ లైట్లు కానివ్వండి, లేదంటే ట్యూబ్ లైట్లు కానివ్వండి ఏది అందుబాటులో ఉంటాయి వాటికి వేయించాల్సింది కూడా ఏసీ వాళ్ళ పేషెంట్లకి సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాం. కదా అడిగిందా ఐదు లాస్ట్ రమ్మని విలేకరులతో మాట్లాడకూడదు. మామూలుగా ఏం మాట్లాడదు తెలియదు. బండి వస్తుంది.
ఫోన్ చేసింది. అలా బండిది వచ్చే బండిది ఉన్న వస్తుంది ఎక్కడిది హాస్పిటల్గా చనిపోయి హాస్పిటల్ అన్నాడు. ఏమన్నా పాత వాయిస్ లేదంట ఇక్కడ చూసా చెప్పిస్తారా నీకు ఎవరు ఈరోజు మన జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే వర్ధంతి. ఆమె దాదాపు 1927లో జన్మించారు. అదేవిధంగా 1827లో జన్మించారు. 1867లో మరణించారు. ఆమె 66 నుంచి 67 వరకు ఆ రోజు మహారాష్ట్రలోనే ప్లేగు వ్యాధి అనేది ఒక భయంకరమైనటువంటి కలరా వ్యాధి, ఆ రోజు కలరా వ్యాధి అనేవాళ్ళు. ఆ కలరా వ్యాధి ఆ రోజు పల్లెల్లోనూ బస్తీల్లోనూ దాదాపు స్లమ్ ఏరియాలో ఆ వ్యాధి వ్యాపించి వేలాది మంది చచ్చిపోతున్న క్రమంలో ఆమె సావిత్రిబాయి పూలే వెళ్ళి పేదలకి సేవ చేస్తుంది. ఆ సేవ చేసే క్రమంలో ఆ సేవ చేసే ఆ ప్లేగు వ్యాధి అనేది కలరా వ్యాధి ఏది ప్రజలకైతే సోకిందో ఆ ప్రజలకి సేవ చేస్తున్న క్రమంలో ఆ వ్యాధి కూడా ఈమెకి సోకి ఈమె కూడా ఆ ప్రజలతోటి మరణించింది. ఈమె చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఒక ప్రజల కోసం సేవ చేసి ఆ సేవలోనే మరణించడం అనేది గొప్ప వ్యక్తి. ఆ సేవలోనే మరణించింది ఆమె. ఎందుకంటే ప్లేగు వ్యాధి అనేది ఆ పేద ప్రజలకి ఆ రోజుల్లో లక్షల మంది వేల మంది చనిపోతున్న క్రమంలో వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళందరికీ సేవ చేసి చికిత్స చేసి చేస్తున్న క్రమంలో ఆమె
అదే వ్యాధితో సోకి ఆ ప్రజల్లోనే చనిపోవటం అది చాలా గొప్ప విషయం. అందులో ఆమె ఈ భారతదేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలు, ప్రథమ మహిళలకు ఆమె భర్త ద్వారా విద్య నేర్చుకొని ఆమె దాదాపు ఆ రోజుల్లో 1826లో 27 ప్రాంతంలో మహిళలకు చదువు ఉండనేది ఒక భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని కాదని, ఆ సాంప్రదాయ సంస్కృతిని కాదని చెప్పేసి మహిళలందరూ చదువుకుంటేనే ఈ సమాజం అంతా బాగుపడుతుందని జ్యోతిరావు పూలే యొక్క కాంక్షను ఆమెకి నేర్పించి ఆ అక్షర జ్ఞానంతో మొత్తం మహిళలందరికీ ఆమె ప్రథమ ఉపాధ్యాయురాలు, భారత ప్రథమ ఉపాధ్యాయురాలు. ఆమె అందరూ కూడా చాలామంది ఉపాధ్యాయులను తయారు చేసింది, చాలామంది విద్యార్థులను తయారు చేసి అందరూ మహిళలందరికీ విద్య రావాలని చెప్పి ఆమె చేసిన కృషికి చాలా గొప్ప విషయం. సాంఘిక సంస్కరణ కన్నా విప్లవ కన్నా మహోన్నతమైన విప్లవాన్ని తీసుకొచ్చినట్టు మహోన్నతరాలు మన సావిత్రిబాయి పూలే. ఆమెని ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతులు సరిపోవడమే కాదు, వాళ్ళ ఆశయాలు కొనసాగించేందుకు మనందరూ కూడా మహిళలందరూ తీసుకొచ్చాం. వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పాం. తప్పకుండా ఇదంతా కూడా మనం సావిత్రి పూలేకి ఘనంగా నివాళులర్పించేదానికి మనం అందరం కృషి చేసాం. తప్పకుండా ఈ ఆశయాలను కొనసాగించేదాన్ని మేము అందరం కట్టుబడి ఉంటామని ఆశిస్తాం. ఈరోజు సావిత్రి గారు జయంతిని జరుపుకోవడం మనకు ఆనాడు దళిత కుటుంబంలో జన్మించి దళిత మహిళల్ని చదువుకోనికుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళ భర్త దగ్గర చదువు నేర్చుకొని ఆ దళిత మహిళల కోసం పాటుపడి భారతదేశంలోని దళిత ఉపాధ్యాయురాలుగా పేరుంది. ఈనాడు ఆమె యొక్క జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాలను జరుపుకోవడం మనకి హర్షించదగ్గ విషయం. కాబట్టి జరుపుకుంటూ ఆమెని గుర్తించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. కొంచెం అవునా